హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకోవాలండి. అలాగే వచ్చేసి మనం మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి. అయితే నేను చికెన్ కర్రీ తీసుకొచ్చానండి. మ్యాక్సిమం వచ్చేసి ఒక 700 గ్రామ్స్ అండి. ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పీసెస్గా కోసుకోవాలండి, కట్ చేసుకోవాలి మనం. పీసెస్గా చేసిన చికెన్ని చక్కగా వాటర్తో బాగా కడగాలండి. లోపల ఏమన్నా ఉన్నా సరే చక్కగా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసేస్తున్నామండి ఇదంతా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసామండి పాత్ర. దాంట్లోకి వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 or 4 స్పూన్స్ అండి ఆయిల్ వేసేసుకుంటాము. ఈ ఆయిల్తో ఇప్పుడు కాస్త బాగా దోరగా వేగేలాగా ఇప్పుడు దాన్ని అంతా కూడా వేపాలండి. ఇక అటు ఇటు బాగా తిప్పుతూ ఉంటే మొత్తం కూడా ఈక్వల్గా లోపలంతా కూడా దోరగా వేగుతుంది. చేయాలండి. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలానే వెల్లుల్లిపాయలు, అలానే ఉల్లిపాయలు, నెక్స్ట్ అల్లం, ఇప్పుడు వచ్చేసండి ధనియాలండి. ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసేసుకుని మసాలాని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నామండి. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, టోటల్గా ఇదంతా ఇప్పుడు మిక్సీలో వేస్తామండి. దాన్ని మెత్తగా కూడా పేస్ట్ చేయాలి. అండి, క్లీన్ చేసిన చికెన్ని మనం దోరగా వేగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేస్తున్నామండి. ఇప్పుడు కాసేపు వరకు కూడా బాగా ఇక్కడ తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసిన తర్వాత ఒక పక్కన వచ్చేసి మనం మసాలా ఇదంతా కూడా పక్కన పెట్టుకుని, కొత్తిమీర ఇప్పుడు మసాలా తీసుకుని ఈ పక్కన పెట్టుకుంటామండి. మిక్సీలో వేసింది రెడీగా మొత్తం కూడా తీసేసి మసాలాని రెడీగా పెట్టుకుంటున్నాం. పీసెస్ని బాగా కలపాలండి మొత్తం కూడా. అప్పుడు ఈక్వల్గా కూడా ఉడుకుతాయి. మూత పెట్టి ఉంచాలండి. ప్లేట్ తీసి ఆ పీసెస్ని అన్నిటిని కూడా మొత్తం కలపాలి. ప్రిపేర్ చేసిన మసాలాని ఇప్పుడు కర్రీలో మనం వేసేస్తున్నామండి. ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా మసాలా వేసేసిన తర్వాత మొత్తం కూడా ఇక్కడ కలపాలండి. ఇది బాగా కదిపేసి కాసేపు వరకు కూడా ఉడికించాలండి. నెక్స్ట్ వచ్చేసండి దీంట్లో ఉప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి, ఒక 2 or 3 స్పూన్స్ అండి. అంటే ఎవరింట్లో వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటూ ఉంటారు కదండి, తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు. దానికి సరిపడాగా మనం వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత వచ్చేసి బాగా తిప్పాలండి, ముక్కకు పట్టేలాగా చుట్టూ కూడా ఈక్వల్గా కదిపితే అప్పుడు ఈ ముక్కకి ఏంటంటే అప్పుడు పడుతుందండి. అలాగే దాంట్లో ఇక మిగిలిన కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేయాలండి. వాటర్ ఎందుకంటే పులుసు కోసం అండి, గ్రేవీ కోసం. చికెన్ కర్రీ అయితే బాయిల్డ్ అయిపోతుందండి, ఉడికిపోతుంది బాగా కూడా. ఇంకా మరి కాసేపట్లో చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లేనండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.